హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము లేక్ తాహోలోని కివా బీచ్కి వచ్చేసాం. ఇక్కడ యుఎస్లో ఇంకా సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఇట్స్ ద బెస్ట్ టైమ్ టు గో టు లేక్స్ ఆర్ బీచెస్. ఈ టైంలో వాటర్ కొంచెం వామ్గా ఉంటాయి, లేకపోతే చలికి గజగజ వణకాల్సిందే. సో ఇక్కడ లేక్ తాహోలో ఇది వన్ ఆఫ్ ద పెట్ ఫ్రెండ్లీ బీచ్ అన్నమాట. ఇక్కడ పెట్స్ అయితే అలౌ చేస్తారు, కానీ లీష్ మాత్రం మ్యాండేటరీ. సో ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి అండ్ దేర్ ఆర్ రెస్ట్ రూమ్స్ టూ. సో మేము ఒక పర్ఫెక్ట్ స్పాట్ చూసుకొని సెటిల్ అయిపోయాము. లక్కీ మాత్రం అసలు ఆగట్లేదు, నేను వాటర్లోకి పోతా అంటుంది. సో మేడంకి లైఫ్ జాకెట్ వేసేసి శ్రీనితో కలిపి పంపించాం వాటర్లోకి. ఇంతకు ముందు అయితే వాటర్ని చూసి చాలా భయపడేది అండ్ వాటర్ మీద అరిచేది. ఇప్పుడైతే నన్ను ఎందుకు లోపల తీసుకెళ్ళట్లేదని అరుస్తుంది. బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సరౌండెడ్ బై మౌంటైన్స్ అన్నమాట. అండ్ వాటర్ ఈజ్ వెరీ నీట్, చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్ అయితే. కింద గ్రౌండ్ కూడా కనబడుతుంది, అంత నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. సో ఇక్కడ చాలామంది వాటర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు, లైక్ బోటింగ్, కాయాకింగ్ అండ్ ఫిషింగ్ కూడా చేస్తున్నారు అనమాట. ఇంకా చాలు పోదామంటే దాని ఎక్స్ప్రెషన్ చూడాలి, రాదంట, వాటర్లోనే ఉంటుందంట. ఫైనల్గా ఎలోహోలా బయటికి తీసుకొచ్చి దాన్ని రోప్ కట్టి కూర్చోపెట్టా, కానీ ఇక్కడ డక్స్ ఉన్నాయి, అసలు ఒడ్డుకు వచ్చేసి దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. నన్ను వదలండి సార్ అంటుంది, వెళ్ళిపోతానని. సడన్గా అయితే చినుకులు స్టార్ట్ అయ్యాయి అండ్ వెదర్ కూడా మారిపోయింది దెబ్బకి. అండ్ వర్షం వచ్చేలా ఉంది అని చెప్పేసి బయలుదేరి మేము అక్కడి నుంచి. అనుకున్నట్టుగానే వర్షం అయితే వచ్చేసింది. బట్ ఈ కివా బీచ్కి యాజ్ ఏ పారెంట్, యాజ్ ఏ డాగ్ లవర్ నేను ఇస్తున్న రేటింగ్ 5 bones.